వెల్కమ్ ఫ్రెండ్స్. మూర్తిస్ రైతు లోకం. దానిమ్మ పంట 10 కాలాల పాటు రైతు ఆనందంగా నిలబెట్టినటువంటి తోట. దానిమ్మలో చాలామంది రైతులు మంచి లాభాలని గడించారు, ఆనందంగా ఉండేవారు. ఈ మధ్యకాలంలో దానిమ్మలో చాలా రకాలైనటువంటి చీడపీడలు రైతుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో ఘనంగా ఉన్నటువంటి ఈ దానిమ్మ తోటలు ఈరోజు కారణాలు ఏవైనా సరే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఒక రకంగా చెప్పాలంటే తోటల్ని తీసేయాల్సినటువంటి పరిస్థితులు దాపురించినాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఇట్లాంటి విషయాల్లో ఎండు తెగులు, బ్యాక్టీరియల్ బ్లైట్ అంటాము. ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ని కంట్రోల్ చేసుకోలేక, నివారించలేక, ఎదుర్కోలేక ఖర్చులు పెంచుకొని రాబడులు తగ్గినందువల్ల చాలామంది రైతులు కళ్ళ ముందే 10 కాలాలు ఉండాల్సినటువంటి తోటలే తీసేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేటువంటిది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, అసలు ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ ఏంది, ఏ ఆర్గానిజం వల్ల వస్తుంది, దాన్ని ప్రేరేపించేటువంటి కారణాలు ఏంది, దాన్ని ఎట్లా నివారించుకోవాలి, రైతు ఎట్లా లాభాల్ని గడించాలి, దీన్ని సైంటిఫిక్గా ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళ్తే దీన్ని కూడా నివారించుకోవచ్చు, దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. రైతులు ఆవేదనతో తోటలు తీసేయాల్సినటువంటి అగత్యం లేదు. ఇక్కడ మన పెద్దలు ఇంతకుముందు చెప్తుంటారు, అలవు కాని చోట అధికులు అనరాదు అని చెప్పి. ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ ఇక్కడ విషయం కంట్రోల్ చేయగలిగితే కంట్రోల్ చేయటం, కంట్రోల్ చేయలేని స్థాయి దాటిపోతే మనం కూడా దాని నుంచి స్కిప్ అవ్వాలి. అంటే దాని నుంచి తప్పించుకొని వెళ్ళాలి. కంట్రోల్ చేయగలిగితే కంట్రోల్ చేయటం, కంట్రోల్ చేయలేని సందర్భాల్లో తోటలు తీసేయకుండా దాన్ని తప్పించుకునే మార్గాలు ఆలోచించాలి. అట్లా ఆలోచించేటప్పుడు సీజన్ మార్చటమే. సీజన్ మార్చుకుంటే మనం దీని బెడద నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు నేనైతే కనుక టెక్నికల్ అడ్వైజరీలో కర్ణాటకలో ఉన్నటువంటి రైతు మిత్రులకి ఇట్లానే సలహాలు ఇస్తూ ఇదే పని చేయిస్తున్నాను. సీజన్ను మార్చి వాళ్ళు సక్సెస్ఫుల్గా పంట తీసుకునేటట్లుగా టెక్నికల్ అడ్వైజరీ చేస్తున్నాను. ఆ విషయాల గురించే ఇప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చినటువంటి రైతులు ఆవేదనతో తోట తీసేయాల్సిన అవసరం లేదు. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటం, ఎదుర్కోలేని సందర్భంలో దాన్ని దాటవేసి రైతు ఎలా ఆ తోట నుంచి లాభాలు గడించాలి అనేటువంటి పాయింట్స్ గురించే చెప్పుకుందాం ఇక్కడ. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు, అసలు ఇది దేనివల్ల వస్తుంది, దీనికి కారణమైనటువంటి ఆర్గానిజం ఒక బ్యాక్టీరియా, జంతమోనాస్ ఆక్సానోపోడిస్ పివి పూనికే. ఈ బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకటానికి వాతావరణ పరంగా అనుకూలతలు ఏంటి అని చెప్పుకునేటప్పుడు సహజంగా జూన్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అధిక తేమతో ఉష్ణోగ్రతలు, అంటే వేడి వాతావరణము, అధిక తేమతో కూడినటువంటి చిరుజల్లులు, వర్షాలు, గాలులతో కూడినటువంటి వర్షాలు ఈ వ్యాధిని ప్రేరేపించడానికి ఉపయోగపడేటువంటి ప్రధాన ఒక వనరు అని చెప్పుకోవాలి. అతి ముఖ్యమైనటువంటి ఫేవరబుల్ కండిషను ఇప్పుడు మనం చెప్పుకున్నది. వాతావరణమే చాలా ఫేవరబుల్ కండిషన్. దానికన్నా ముఖ్యంగా కూడా మనం ఫస్ట్ పంట పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా వ్యాధి సోకనటువంటి టిష్యూ కల్చర్ మొక్కలను పెట్టుకోవటం అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఇట్లా పెట్టుకున్నటువంటి టిష్యూ కల్చర్ మొక్కలు మనం నాటుకునేటప్పుడే దానిలో వ్యాధి లేకపోతే అక్కడి నుంచి మనం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావచ్చు. ఇట్లాంటి సందర్భంలో టిష్యూ కల్చర్ మొక్కలు వ్యాధి లేనటువంటివి, నాణ్యమైనటువంటి మొక్కలు పెట్టుకోవాలి. అట్లాగే తోట పెట్టంగానే మన తోట చుట్టూరా కూడా కంపల్సరీ బయోఫెన్స్ అనేటువంటిది వేసుకోవాలి. అంటే త్వరగా తక్కువ టైంలో ఎక్కువ ఎత్తు పెరిగి గాలులని ఆపగలిగేటువంటి కంచె పంటలు పెట్టుకుంటే కనుక పక్కన ఉన్నటువంటి ఈ వ్యాధి సోకిన తోటల నుంచి గాలులతో కూడిన చిరుజల్లుల వలన, లేదు ఇట్లాంటి వాహకాల వలన వచ్చేటువంటి ఈ
బ్యాక్టీరియాని మనం నిరోధించడానికి, కొంతవరకు ఆపటానికి ఆస్కారం ఉంటుంది. వాతావరణ పరంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు అతి ముఖ్యమైనటువంటివి. ఆ తర్వాత ఇది వ్యాధి విస్తరించడానికి కారణం ఏంటంటే చిరుజల్లులు, గాలులతో కూడినటువంటి చిరుజల్లులు, వర్షపు నీటి తుంపర్లు, వర్షము వల్ల వచ్చేటువంటి నీటి ప్రవాహం, వ్యాధి సోకిన మొక్క నుంచి ఈ బ్యాక్టీరియాని ఆరోగ్యకరమైనటువంటి మొక్కల దగ్గరికి తీసుకొని వెళ్తాయి. అట్లా వ్యాధి విస్తరిస్తుంది తోటలో. ఒక చెట్టుకు వస్తే దాన్ని సకాలంలో గుర్తించి నివారించకపోతే కనుక ఈ రకంగా తోట మొత్తం విస్తరించడానికి ఆస్కారం ఉంది. మనుషుల వల్ల వ్యాధి సోకిన మొక్కల నుంచి ఆరోగ్యకరమైనటువంటి మొక్కలకి వ్యాధి సోకుతుంది. ప్రూనింగ్ చేసేటప్పుడు బయట వ్యాధి సోకిన తోటల్లో ప్రూనింగ్ చేసి వచ్చినటువంటి సికేచర్స్ని మనం క్లీన్ చేసుకోకపోతే కనుక, క్లీన్ ఎలా చేసుకోవాలనేటువంటిది మనందరికీ తెలిసిందే. 70% ఇథైల్ ఆల్కహాల్లో చేసుకోవచ్చు. 1% మనకి అంటే లీటర్ నీటికి 25 ml సోడియం హైపోక్లోరైడ్ కనుక కలిపి ఆ ద్రావణంలో కనుక ఒక 15-20 నిమిషాల సేపు స్టెరిలైజ్ చేస్తే దీని మీద, ఆ సికేచర్స్ మీద ఉన్నటువంటి బ్యాక్టీరియాని నివారించుకోవచ్చు. ఇట్లా సికేచర్స్ ద్వారా, అంటే ప్రూనింగ్ సికేచర్స్ ద్వారా వ్యాపిస్తుంది, పక్షుల ద్వారా వ్యాపిస్తుంది, కీటకాల ద్వారా, పోలినేటర్స్ ద్వారా కూడా వ్యాపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇదొక బ్యాక్టీరియా. ఈ ఆర్గానిజము, బ్యాక్టీరియల్ బ్లైట్కి కారణమైనటువంటి ఆర్గానిజం జంతమోనాస్ అక్సానోపోడిస్ పివి పూనికే అనేటువంటిది ఒక బ్యాక్టీరియా. ఇది మనం చెప్పుకున్నటువంటి వాహకాల ద్వారా, క్యారియర్స్ ద్వారా కూడా వ్యాధి సోకిన మొక్క నుంచి ఆరోగ్యకరమైనటువంటి మొక్కకి విస్తరిస్తుంది. ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ బ్యాక్టీరియాని మన తోటలో ఏదో ఒక మొక్కకి ముందు బిగినయ్యి ఆ తర్వాత మొత్తం విస్తరిస్తుంది సకాలంలో గుర్తించి నివారించకపోతే. ఈ వ్యాధి సోకింది అనేటువంటిది మనం ఎట్లా గుర్తుపట్టాలి? ముందు మన తోటలోకి ఏదో ఒక మొక్కకి వ్యాధి వచ్చింది అనేటువంటిది ఎట్లా గుర్తుపట్టాలి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది డిసీజ్ ఇది 3. మొదటిగా ఆకుల మీదకి, ఆ తర్వాత సకాలంలో గుర్తించి నివారించకపోతే కొమ్మల మీదకి, ఆ తర్వాత కాయల మీదకి విస్తరిస్తుంది. గుర్తించేటువంటి లక్షణాల విషయానికి వచ్చేటప్పటికి మొదటిలో ఆకుల మీద నీటి మచ్చలు ఏర్పడతాయి. ఆ నీటి మచ్చలు ఆయల మరకల్లాగా మెరుస్తూ ఉంటాయి. క్రమేణా ఈ నీటి మచ్చలు ఆయల మరకల్లాగా మెరుస్తూ ఉన్నటువంటి ఈ నీటి మచ్చలు, నల్లటి మచ్చలు, బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ మచ్చలు క్రమేణా ఎండిపోయినట్లుగా అయిపోయి విస్తరించి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు పసుపు రంగుకు మారిపోవటం, ఎండిపోయినట్లుగా బ్రౌన్ కలర్కి మారిపోవటం ఇట్లా జరుగుతుంది. ఈ స్టేజ్లో దీన్ని మనం గుర్తించి నివారించకపోతే ఇక్కడి నుంచి కొమ్మల మీదకు విస్తరిస్తుంది. కొమ్మల మీద దీన్ని చూసి ఎట్లా గుర్తుపట్టాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి కొమ్మల మీద ఒక బ్లాష్ మాదిరిగా, అంటే ఒక డాగు, కుళ్ళిన డాగు మాదిరిగా కనపడుతూ ఉంటుంది. ఇట్లాంటి ఈ కుళ్ళిన డాగులు బ్లాష్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. అట్లా అయిన చోట ఆ పైన ఉండేటువంటి కాయలు కానీ కొమ్మలు కానీ సరిగ్గా పోషక పదార్థాలు అందక కాయ పక్వానికి రాదు, వ్యాపార సరళిలో దానికి రేటు కూడా రాదు. ఇది 2వ దశ. 3వ దశలో వ్యాధిని మనం సకాలంలో గుర్తించకపోతే కనుక పంట మీదకి వెళుతుంది, పూత మీదకి వెళుతుంది, పిందె మీదకి వెళుతుంది, కాయ మీద కూడా నీటి మచ్చలలాగా ఏర్పడి ఆయల మరకల్లాగా మెరుస్తూ మచ్చలు పెరిగి ఒకదానితో ఒకటి కలిసిపోయి కాయ మొత్తం కూడా డాగు పడుతుంది. వ్యాధి ముదిరిన తర్వాత కాయ ఎక్స్ షేప్లో కానీ వై షేప్లో కానీ పగిలిపోతుంది, క్రాక్ ఇస్తుంది. ఇట్లాంటి లక్షణాలను మనం గమనించినప్పుడు ఇట్లాంటి కాయలకి మార్కెట్లో సరైనటువంటి ధర దొరకదు, మార్కెటింగ్కి పనికిరావు. ఇట్లాంటి ఈ లక్షణాలని గమనించినప్పుడు మనం ఆకు మీద, కొమ్మల మీద, కాయల మీద ఇట్లాంటి లక్షణాలను గమనించినప్పుడు మనం ఎంబడే దీన్ని జాగ్రత్త వహించి కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ మెషర్స్ అనేటువంటివి ఎట్లా అంటే, ఫస్ట్ మనం ప్రూనింగ్ విషయంలోనే జాగ్రత్త పడాలి. ఇది వ్యాధి రాకుండా, వచ్చినా మనకు తెలియకుండా ఉన్న చోటు నుంచి విస్తరించకుండా ఆరోగ్యకరమైనటువంటి మొక్కలకి ప్రూనింగ్ చేసేటప్పుడే జాగ్రత్త వహించాలి. తప్పనిసరిగా సికేచర్స్ని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా లీటర్ నీటికి 25 ml సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని కలిపి దానిలో ఈ సికేచర్స్ని కనుక మనం
స్టెరిలైజ్ చేస్తే ఆ వ్యాధి మొక్కలకి, ఆరోగ్యకరమైనటువంటి మొక్కలకి విస్తరించకుండా ఉంటుంది. అట్లాగే మనందరికీ తెలిసిందే, ప్రూనింగ్ చేసేటప్పుడు ప్రూనింగ్కి ముందు తప్పనిసరిగా 1% బోడాక్స్ సొల్యూషన్ కానీ, లేదా లీటర్ నీటికి 3 గ్రాముల బ్లైటాక్స్ సొల్యూషన్ కలిపి, బ్లైటాక్స్ పొడిని కలిపి, ఈ 0.3% బ్లైటాక్స్ ద్రావణంతో మొక్కని మొత్తం బాగా తడిసేలాగా పిచికారీ చేసుకోవాలి. అట్లా చేసుకున్న తదుపరి 5% యూరియా ద్రావణం కానీ, అంటే లీటర్ నీటికి 50 గ్రామ్స్ ఆఫ్ యూరియా కానీ, లేదంటే 2 to 2.5 ml ఇథరిల్ లీటర్ నీటికి కలిపి ఈ ద్రావణంతో మొక్కని మనం తడిసేటట్లుగా పిచికారీ చేస్తే కనుక, ఫోలియర్ అప్లికేషన్ చేస్తే ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఇట్లా ఆకులు రాలిన తర్వాత మనం తప్పనిసరిగా మళ్ళా ఇంకొకసారి 1% బోడాక్స్ సొల్యూషన్ కానీ, లేదా 0.3% కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ ఆ ద్రావణంతో పిచికారీ చేసుకోవాలి. ఆ తదుపరి ప్రూనింగ్ చేసుకొని, ప్రూనింగ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 1% బోడాక్స్ సొల్యూషన్ లేదా 0.3% కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేసుకొని, ప్రూనింగ్ చేసిన తర్వాత కింద పడినటువంటి ఆకులని, కొమ్మలని అన్నిటిని సేకరించి దూరంగా తీసుకుని వెళ్ళి తగలబెట్టేసేయాలి. ఆ తర్వాత మొక్క పాదులో శానిటేషన్ని చాలా ఇంపార్టెంట్. మనం ఈ శానిటేషన్ పరంగా చూసుకున్నప్పుడు బ్లీచింగ్ పౌడర్, ఎకరానికి సుమారు 10 కేజీల బ్లీచింగ్ పౌడర్తో శుభ్రంగా ఈ వ్యాధి సోకిన భాగాల నుంచి పడినటువంటి డెబ్రిస్లో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా విస్తరించకుండా, నేలలో ఆశ్రయం తీసుకోకుండా ఉండటం కోసం బ్లీచింగ్ పౌడర్తో ఎకరానికి 10 కేజీలు మొక్కల పాదుల్లో, మొక్కల మధ్యలో వెదజల్లుకోవాలి. అట్లాగే ప్రూనింగ్ చేసేటప్పుడు వ్యాధి సోకినటువంటి కొమ్మలని, వ్యాధి సోకిన భాగానికి ఒక 2 అంగుళాల కిందగా ప్రూనింగ్ చేసి కట్ చేసి, ఆ కట్ చేసినటువంటి డెబ్రిస్ని కాల్చి ధ్వంసం చేయాలి. ఇట్లా ఈ రకంగా మనం వ్యాధి రాకుండా, వ్యాధి వచ్చిన ఆరోగ్యకరమైనటువంటి మొక్కలకి విస్తరించకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం వ్యాధి తట్టుకోవటం కోసం, విస్తరించకుండా ఉండటం కోసం మొక్కకి నీటి యాజమాన్యము, బలాల యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. నీరు ఎక్కువ ఇచ్చినందువల్ల కొత్త గ్రోత్ ఎక్కువగా పెరిగి, ఆ న్యూ ఫ్లష్ గ్రోత్ మీదకి ఈ బ్యాక్టీరియా తొందరగా విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల అసలు మామూలుగానే దానిమ్మ మొక్కకి ఎక్కువ నీరు అవసరం లేదు, అవసరానికి తగినట్టుగా మాత్రమే నీరు ఇవ్వాలి. అట్లాగే పోషక యాజమాన్య పద్ధతుల కిందకు వచ్చేటప్పటికి మొక్కకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్స్ ఇవ్వాలి. ఎక్కువ మంది మన రైతు మిత్రులందరూ కూడా ఎన్పీకేల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. మొక్కలకి ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, పొటాషు, భాస్వరంలతో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కూడా అవసరమే. వాటితో పాటు కొద్ది మొత్తాలైనా కూడా, సూక్ష్మ పోషకాలు కొద్ది మొత్తంలో అవసరమైనా కూడా ఆ సూక్ష్మ పోషకాల యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మొక్కకి తప్పనిసరిగా సూక్ష్మ పోషకాలైనటువంటి, ప్రధాన సూక్ష్మ పోషకాలైనటువంటి బోరాన్, జింక్, మ్యాంగనీస్ అండ్ ఫెరస్, ఈ 4టిని తప్పనిసరిగా మొక్కకి సాయిల్ అప్లికేషన్లో వేసుకోవాలి. అట్లాగే మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ని ఫోలియర్ అప్లికేషన్లో స్ప్రే చేసుకోవాలి. నెలలో కనీసం 2 సార్లు లీటర్ నీటికి 1 గ్రామ్ బోరాన్, 1 గ్రామ్ చిలేటెడ్ జింక్ అండ్ 1 గ్రామ్ మెగ్నీషియం, ఈ మిశ్రమాన్ని, మెగ్నీషియం సల్ఫేట్, ఈ మిశ్రమాన్ని లీటర్ నీటికి కలుపుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కల మీద పిచికారీ చేసుకుంటూ ఉంటే కనుక మొక్కలలో రోగనిరోధక వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది, ఈ బ్యాక్టీరియాని తట్టుకుంటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి లీటర్ నీటికి 2.5 గ్రామ్స్ లేదా 5 గ్రామ్స్ కలిపినా పర్వాలేదు, ఇట్లాంటి దాన్ని మొక్కల మీద పిచికారీ చేసుకుంటూ ఉంటే మొక్కలలో రోగనిరోధక వ్యవస్థ బాగా పెరుగుతుంది.
అట్లాగే ప్రధాన పోషకాలైనటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, వాటితో పాటుగా కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్ వీటిని మొక్కకి సమానంగా అందిస్తూ ఉంటే కనుక కావలసిన మొత్తంలో దఫాల వారీగా అందిస్తూ ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. కొద్దిపాటి ఈ బ్యాక్టీరియా సోకినా కూడా సమర్థవంతంగా దాన్ని మనం ఆ మొక్క తట్టుకుంటానికి రోగనిరోధక వ్యవస్థ వల్ల బాగుంటుంది. దీంతో పాటుగా ఫ్లవరింగ్కి ముందు తప్పనిసరిగా వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ కానీ జీవామృతాన్ని కానీ మొక్కల మీద పిచికారీ చేసుకుంటూ ఉంటే ఈ బ్యాక్టీరియాని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అట్లాగే పూత పిందే సమయంలో జీవామృతాన్ని స్ప్రే చేయకపోవడమే మంచిది. అట్లాంటి సందర్భంలో వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ని 25% లేదా 50% డైల్యూషన్ చేసుకొని మొక్కల మీద పిచికారీ చేసుకుంటే కనుక మొక్కలలో రోగనిరోధక వ్యవస్థని ట్రిగ్గర్ చేయడం కోసం వేస్ట్ డీకంపోజర్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, స్రవించినటువంటి ఆర్గానిక్ ఎంజైమ్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి. ఇకపోతే మనకి ట్రీట్మెంట్ పరంగా చెప్పుకునేటప్పుడు ట్రీట్మెంట్స్లో మనకి రెండుగా చెప్పుకోవచ్చు. ఒకటి కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, రెండు అడ్వాన్స్డ్ మెథడ్ ఆఫ్ మోడర్న్ ట్రీట్మెంట్ మెథడ్స్. ఈ ట్రీట్మెంట్ విభాగానికి వచ్చేటప్పటికి మనం ప్రకృతి సేంద్రియ రసాయనిక వ్యవసాయ విధానాల్లో ఈ బ్యాక్టీరియాని ఎట్లా అదుపు చేసుకోవాలి అనేటువంటిది వరుసగా దానిమ్మలో వచ్చే ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ని నివారించుకునేటప్పుడు మనకి 3 మార్గాల్లో ప్రకృతి సేంద్రియ రసాయనిక వ్యవసాయ విధానాలకు వచ్చేటప్పటికి ప్రకృతి వ్యవసాయ విధానంలో కొద్దిగా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ఇది బ్యాక్టీరియాని అంత సమర్థవంతంగా నిరోధించాలని అంటే మనం రెగ్యులర్గా చేయగలిగింది జీవామృతం. పూత పిందే దశ రాని వరకు జీవామృతాన్ని పీరియాడికల్గా ప్రతి 10-15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు డైల్యూట్ చేసి. అట్లాగే వేస్ట్ డీకంపోజర్ని అయితే కనుక పూత పిందే సమయంలో కూడా డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. వీటి వల్ల కొంతవరకు అదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో అయితే కనుక వచ్చిన తర్వాత దీన్ని మనం కంట్రోల్ చేసుకునే కన్నా కూడా రాకుండా చూసుకోవటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ పరంగా వచ్చేటప్పటికి మనకి చాలా సమర్థవంతమైనటువంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి. దీనికి ముందు రసాయనిక విధానాల గురించి చెప్తాను. ఫస్ట్ రసాయనిక విధానాల్లో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే కనుక ఈరోజు మనకి మంచి మందులే అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇట్లా రసాయనిక విధానాల్లో వాడుకునేటప్పుడు అయితే కనుక మనం థియోఫినిట్ మిథైల్, ఈ థియోఫినిట్ మిథైల్ అనేటువంటి దానికి 1.5 గ్రామ్స్ ప్లస్ 0.5 గ్రామ్స్ స్ట్రెప్టోసైక్లిన్ లేదా 0.5 గ్రామ్స్ బ్రోనోపాల్. ఇక్కడ స్ట్రెప్టోసైక్లిన్ గురించి చెప్పుకునేటప్పుడు ఒక విషయం గురించి చెప్పుకోవాలి. మనకు మార్కెట్లో వివిధ రకాల కాంబినేషన్స్లో ఉన్నటువంటి స్ట్రెప్టోసైక్లిన్ అందుబాటులో ఉంది. అది 9% స్ట్రెప్టోమైసిన్ అని, 1% టెట్రాసైక్లిన్ అని ఇట్లా ఉన్నాయి. మనకు అది పనికిరాదు. మనకి ఇక్కడ బ్యాక్టీరియల్ బ్లైట్ జంతమోనాస్ ఆక్సానోపోడిస్ పూనికే అనేటువంటి దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కనుక 90% స్ట్రెప్టోమైసిన్, 10% టెట్రాసైక్లిన్ కాంబినేషన్లో ఉన్నటువంటి స్ట్రెప్టోసైక్లిన్ అవసరం. సో ఇక్కడ మనం థియోఫినెట్ మిథైల్ అనేటువంటి దానికి 0.5 గ్రామ్స్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి 90 + 10% కాంబినేషన్లో ఉన్నటువంటి స్ట్రెప్టోసైక్లిన్ లేదా 0.5 గ్రామ్స్ బ్రోనోపాల్ ఇదొకసారి, లేదంటే మనకి హెక్సాకోనజోల్ 2 ml/లీటర్ వాటర్, స్ట్రెప్టోమైసిన్ 0.5 గ్రామ్స్ లేదా 0.5 గ్రామ్స్ బ్రోనోపాల్, లేదంటే హెక్సాకోనజోల్ తర్వాత వచ్చేటప్పటికి మనకి టెబుకోనజోల్ అయితే కనుక 1 ml/లీటర్ వాటర్ ప్లస్ దానికి 0.5 గ్రామ్స్ స్ట్రెప్టోసైక్లిన్ లేదా 0.5 గ్రామ్స్ బ్రోనోపాల్. కొద్దిగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి బ్యాక్టీరియల్ బ్లైట్తో పాటు అని అనుకున్నప్పుడు మనకి ఎక్కువ సమర్థవంతంగా పనిచేసేటువంటి ఫంజిసైడ్స్ కిందకి వచ్చేటప్పటికి కవచ్ క్లోరోథాలనిల్ 2 grams/లీటర్ వాటర్, దానికి 0.5 గ్రామ్స్ స్ట్రెప్టోసైక్లిన్ లేదా 0.5 గ్రామ్స్ బ్రోనోపాల్, లేదంటే
నేటివో అంటే ఈ నేటివో అనేటువంటి దానిలో అయితే కనుక టెబుకొనజోల్ 50%, ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% డబ్ల్యూజీ. ఇది 1 గ్రామ్ పర్ లీటర్ వాటర్ ప్లస్ దానికి 0.5 గ్రామ్స్ స్ట్రెప్టోసైక్లిన్ లేదా 0.5 గ్రామ్స్ బ్రోనోపాల్. వ్యాధి సోకిన సందర్భంలో వీటిని పీరియాడికల్గా ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుంటూ ఉంటే వ్యాధి సోకకుండా చూసుకోవచ్చు, అట్లాగే సోకిన వ్యాధిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సేంద్రియ విధానానికి వచ్చేటప్పటికి మనకి చాలా ఎఫెక్టివ్ మెథడ్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఆ పరంగా చూసుకున్నప్పుడు మనకి మొదటి నుంచి 1% బోడియాక్స్ ద్రావణాన్ని పీరియాడికల్గా వాడుకోవచ్చు. వ్యాధి సోకిన తర్వాత అయితే కనుక 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అట్లాగే ఈ 1% బోడియాక్స్ సొల్యూషన్కి 0.5 గ్రామ్స్ స్ట్రెప్టోసైక్లిన్ లేదా 0.5 గ్రామ్స్ బ్రోనోపాల్ కలిపి 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. లేదంటే లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ బ్లైటాక్స్, దీనికి 0.5 గ్రామ్స్ స్ట్రెప్టోసైక్లిన్ లేదా 0.5 గ్రామ్స్ బ్రోనోపాల్, ఇట్లాంటి వాటితో సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. అయితే కాపర్ సాల్ట్స్ని మనం పూత పిందే దశలో వాడకూడదు కాబట్టి ఆల్టర్నేటివ్గా సర్టిఫైడ్ ఆర్గానిక్స్లో ఎలవడైనటువంటి అజాక్సిస్ట్రోబిన్, స్ట్రోబిల్యూరిన్ కేటగిరీకి చెందినటువంటి సర్టిఫైడ్ ఆర్గానిక్స్లో ఎలవడైనటువంటి అజాక్సిస్ట్రోబిన్ 2 ml పర్ లీటర్ వాటర్ ప్లస్ 0.5 గ్రామ్స్ స్ట్రెప్టోసైక్లిన్ లేదా 0.5 గ్రామ్స్ బ్రోనోపాల్, వీటిని పీరియాడికల్గా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రకృతి కెమికల్ సేంద్రియ విధానాలన్నీ కూడా కన్వెన్షనల్గా వాడుకున్నటువంటి మెథడ్సే. ఈరోజు మంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ బ్యాక్టీరియల్ బ్లైట్కి అందుబాటులో వచ్చినాయి. దీనికి చాలా టెక్నికల్గా ముందుకు వెళితే కనుక ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ని చాలా సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. అట్లాంటి విధానాలకు వచ్చేటప్పటికి మనకి మిక్స్డ్ ఫార్మింగ్లో చేసుకునేటప్పుడు మనకి ఇప్పుడు కొన్ని రకాల ఆకుల కషాయాలతో, ఉదాహరణకి ఇది ఎలా తయారు చేయాలనే దాని గురించి చెప్తాను. 200 లీటర్ల బ్యారెల్లో 10 లీటర్ల నాటావు మూత్రాన్ని తీసుకొని దానికి గడ్డి చామంతి, దీన్ని మనం ట్రైడాక్స్ ప్రొకుంబెన్స్ అంటాము లేదా ట్రైడాక్స్ డైసీ అని కూడా అంటారు. గడ్డి చామంతి అని తెలుగులో చెప్పుకుంటాం. దొరికితే ఇది, లేని పక్షంలో మనకి క్రైసాంతమం చామంతి అయినా పర్వాలేదు. 5 కేజీల ఆకుల ముద్దని ఈ నీటిలో అంటే పీపాలో తీసుకున్నటువంటి ఆవు మూత్రంలో కలపాలి. దానికి మనకి తులసి, హోలీ బ్యాజిల్ అంటాము, అట్లాంటి తులసి కానీ లేదంటే పిచ్చి తులసి అయినా పర్వాలేదు, కృష్ణ తులసి అని అంటారు, అట్లాంటిదైనా పర్వాలేదు. అదొక 5 కేజీల ఆకుల ముద్ద. దానితో పాటుగా జిల్లేడు కెలట్రోపిస్, ఈ జిల్లేడు ఆకుల ముద్ద ఒక 5 కేజీలు. ఈ మూడింటిని అంటే గడ్డి చామంతి ట్రైడాక్స్ డైసీ, కెలట్రోపిస్ జిల్లేడు, హోలీ బ్యాజిల్ తులసి, ఒక్కొక్క దాన్ని 5 కేజీల మెత్తటి ఆకుల ముద్దని తీసుకొని ఈ పీపాలో ఉన్నటువంటి 10 లీటర్ల నాటవ మూత్రంలో కలిపి దానికి వ్యాధి తీవ్రతని బట్టి 1 లీటరు సిల్వర్ నానో హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా 2 లీటర్లు అయినా పర్లేదు, అంటే 5 to 10 ml లీటర్ వాటర్ చొప్పున కలుపుకోవాలి. ఇట్లా ఈ మిశ్రమాన్ని కలుపుకొని దీన్ని 1 ఎకరాలో ఉన్నటువంటి పైరు మీద బాగా పిచికారీ చేసుకుంటే కనుక ఇది ఈ బ్యాక్టీరియాని పంట కాలంలో చాలా సమర్థవంతంగా అదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే దీంతోపాటు కొన్ని రకాల ఇప్పుడు అడ్వాన్స్డ్ దీనిలో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని అంటాము, ఇట్లాంటి వాటిని కూడా వాడుతూ ఉన్నారు. వీటితో కూడా మనం ఈ బ్యాక్టీరియాని అదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లాంటి అడ్వాన్స్డ్ మెథడాలజీని కూడా ఉపయోగించి మనం దీన్ని సమర్థవంతంగా నిరోధించుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి ఖర్చు పెరిగిపోతూ రాబడికి ఖర్చుకి పొంతన కుదరనప్పుడు మన పెద్దలు చెప్పినట్లుగా అలవి కాని చోట అధికుల మనరాదు అన్నట్లుగా ఈ వ్యాధిని తప్పించుకోవటమే మెరుగు. అంటే మనం సీజన్ని మార్చుకొని ఫేవరబుల్ కండిషన్స్ లేనటువంటి సీజన్లో మన ప్రాంతానికి తగినట్లుగా ఈ పంటను తీసుకుంటే కనుక ఈరోజు
నిరుత్సాహంతో నిర్వేదంతో తోటలు తీసేస్తున్నటువంటి రైతులు, దానిమ్మ తోటలు తీసేస్తున్నటువంటి రైతులు దీన్ని సమర్థవంతంగా అదుపులో ఉంచుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ మంచి లాభాలు తీసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. దీని మీద మీ కామెంట్స్ని, మీ డౌట్స్ని కానీ, ఫర్దర్ క్లారిఫికేషన్స్ని కానీ కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. వీలు చూసుకొని నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ.